హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత గురించి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా మొత్తం 6,000 రూపాయలు అందించే ఈ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. సో మనకు పిఎం కిసాన్ 23వ విడత రావాలంటే పిఎం కిసాన్ స్టేటస్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తయిందో లేదో చూసుకోవాలి. అలాగే ఆధారు మరియు బ్యాంక్ ఖాతా లింకు సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఈ పథకం పొందడానికి ముఖ్యమైన అర్హతలు ఏమిటంటే రైతు పేరు భూమి రికార్డులో ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు మరియు కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారు అర్హులు కారు. భూమి వివరాలు రాష్ట్ర ప్రభుత్వ రికార్డులతో మ్యాచ్ అవ్వాలి, లేకపోతే డబ్బులు హోల్డ్లో పడే అవకాశం ఉంటుంది. రైతులు ఎక్కువగా ఎదురు చూస్తున్న 23వ విడత గురించి మంచి వార్త వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తదుపరి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే సాధారణంగా 4 నెలల గ్యాప్లో డబ్బులు జమవుతున్నాయి. కాబట్టి 23వ విడత డబ్బులు మే 20 తేదీ వచ్చే ముందు తేదీల్లోనే విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీ తెలుస్తుంది. అందుకే రైతులు ఎలాంటి ఫేక్ న్యూస్ లేదా అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం వచ్చినప్పుడే విశ్వసించాలి. మీకు డబ్బులు సకాలంలో రావాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం, బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉంచడం మరియు భూమి వివరాలు సరిగ్గా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో చెప్పిన సమాచారం ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే అందించబడింది. తేదీలు మారే అవకాశం కూడా ఉంటుంది. తాజా అప్డేట్స్ కోసం అధికారిక పిఎం కిసాన్ పోర్టల్ లేదా సమీప వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది. రైతులందరికీ ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇతర రైతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.